అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియోలో కన్యా రాశి వారి గురించి, జాతకం గురించి తెలుసుకుందామండి. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తిని మీరు దూరం చేసుకోబోతున్నారు. వారు ఎవరో కాదు, ఎవరో తెలుసుకోవడానికి వీడియోని ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి. అయితే ఏ కారణం చేత వారిని దూరం చేసుకోబోతున్నారు, అలాగే మిగిలిన అంశాలు కన్యా రాశి వారికి మీరు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని మీరు ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయటకు చెప్పడం వీరికి అస్సలు నచ్చదు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. అలాగే చాలా సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణకి మారుపేరని చెప్పుకోవాలి. అయితే 2025 సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యులు ఒకరిని దూరం చేసుకునే అవకాశం కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. తోబుట్టువులతో కావచ్చు, లేదా మీ యొక్క తల్లిదండ్రులతో కావచ్చు, సంతానానికి కావచ్చు, మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కావచ్చు, చిన్న గొడవ కారణంగా వారిని మీరు దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇటువంటి పరిస్థితి మీకు ఉంది, కానీ దానిని అధిగమించడం కూడా ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఆవేశంలో వారు ఒక మాట అన్నప్పుడు మీరు సొంత వ్యక్తులే కదా అని పని క్షమించండి. అలాగే వారి యొక్క ఆవేశం చల్లారాక, మీ యొక్క ఆవేశం తగ్గిపోయాక మనసు విప్పి మాట్లాడండి. అంతేకాని ఆవేశంగా మాట్లాడుతున్నారు కదా అని మీరు కూడా ఆవేశంగా మాట్లాడినట్లయితే కనుక సమస్య తీవ్రత పెరుగుతుంది. అది మీ మధ్య ఉన్నటువంటి బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉంది. ఈ బంధం దీర్ఘకాలం పాటు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి వారు తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక మిగిలిన అంశాలు మాత్రం కన్యా రాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఎటువంటి వ్యక్తులను మీరు కలుసుకోవాలని అనుకుంటున్నారు, అది కలుసుకునే అవకాశం అయితే మీ ముందుకు వస్తుంది. అంటే ఆ వ్యక్తులు మీకు చాలా కాలం క్రితం చాలా క్లోజ్గా ఉండే వ్యక్తులు కొన్ని అనివార్య కారణాల వల్ల వారి యొక్క అడ్రస్ కానీ, వారి యొక్క ఫోన్ నెంబర్ కానీ మీ దగ్గర లేకుండా పోయింది. అటువంటి వ్యక్తులను కలుసుకునే అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. అలాగే కన్యా రాశి వారు చాలా రోజులుగా ఏదైనా సమస్య చిక్కుకొని ఉన్నట్లయితే కనుక ఆ సమస్యకు పరిష్కారాన్ని ఈరోజు మీరు అన్వేషించబోతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవడం అనేది ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంది. ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే కన్యా రాశి వారు చాలా రోజులుగా ఏదైనా కుల వృత్తులు చేస్తున్నట్లయితే కనుక మీరు ఆ యొక్క వృత్తి జీవితంలో మెరుగైన ఫలితాలను ఈరోజు చూడబోతున్నారు. దానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. కన్యా రాశి వారు ప్రమోషన్ పొందుకునే అర్హత పొందుకోలేక ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చేయని ఒక తప్పు మీ పైన మోపబడే అవకాశాలు ఉద్యోగస్తు జీవితంలో కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఆ యొక్క ఆరోపణ నిజం కాదని నిర్భయంగా మాట్లాడండి. పై అధికారుల నుండి మీరు కొన్ని మాటలు కూడా పడాల్సిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా మీకు అవసరం. విధంగా అనుకూల ప్రతికూల మిశ్రమంగా ఏప్రిల్ 20వ తేదీ కన్యా రాశి వారికి ఈ విధంగా గడవబోతుంది. శివారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం కూడా శుభకరమైన ఫలితాలను అందిస్తుంది. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. కాబట్టి 2025 సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీ ప్రారంభించిన పనులు శీఘ్రంగా విజయం ఏర్పడుతుంది. ఉద్యోగంలో బాగా రాణిస్తారు. పట్టుదలతో పనిచేస్తారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఒక శుభవార్తను వింటారు. విశేషమైన దైవ బలం ఏర్పడుతుంది. అదేవిధంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. తోటి వారి సలహారంతో కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అధికారులపై నిర్ణయాలు తీసుకుంటారు. మీ యొక్క కృషి ఫలిస్తుంది. అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. తోటివారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు. ఎవరితోనూ కూడా వాదోపవాదాలు చేయవద్దు. గొప్పగా ముందుకు సాగుతారు. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది.
ఏ పని తలపెట్టినా సులువుగా పూర్తి చేస్తారు. ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు. ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయమని చెప్పుకోవచ్చు. ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. మనశ్శుద్ధితో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది. బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు. చేసే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి. ప్రణాళికబద్ధమైనటువంటి చేపట్టిన పనులు మంచి పట్టుదలతో పూర్తి చేస్తారు. మీ యొక్క మనోబలం పెరుగుతుంది. అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. బంధువులతో పరపక్షాలు తొలుగును. ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడడం, నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్న ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. మనోధైర్యంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. ఒత్తిడిని అధిగమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బుద్ధి బలం చురుగ్గా పనిచేస్తుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగడం, అధికారులు మీ యొక్క కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. అదృష్ట ప్రాప్తి కలగదు. అలాగే ఎటువంటి పరిస్థితులలోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు. తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది. అదృష్ట పరిస్థితి ఏర్పడుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. మంచి ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రులతో సంతోషాన్ని పంచుకుంటారు. కీర్తి ప్రతిష్టలు పెరగడం, కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. వ్యాపారంలో ఒత్తిడి లేకుండా చూసుకుంటారు. దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తారు. కీలక అంశాలలో పెద్దలను సంప్రదిస్తారు. దృఢ సమస్యలు లేకుండా చూసుకుంటారు. గత అనుభవంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు తొలగును. కుటుంబంలో అభిప్రాయ భేదాలు తొలగును. అనారోగ్య సమస్యలు తొలగును. బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. ఆర్థిక కాలం తొలగును. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి. ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు. మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీదే పై చేయిగా నిలుస్తుంది. విశేషమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ఇంట్లో సంతోషకరం ఏర్పడుతుంది. ఆస్తిని వృద్ధి చేస్తారు. ధైర్యంగా వ్యవహరిస్తారు. ప్రశంసలు అందుకుంటారు. బంధుప్రీతి కలదు. తోటి కారు నుంచి సహాయ సహకారాలు అందును. అందరి మన్నలను ఏర్పరచుకుంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగును. బంధుమిత్రుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది. పదోన్నతులు పెరగడం, నిరుద్యోగులకు శుభవార్తను అందడం, బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా ఇంట బయట వ్యవహారాలు కలిసి వస్తాయి. గృహమున శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అధికారుల ఆదరణ ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. వాహన ప్రయాణంలో జాగ్రత్త అవసరం. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందడం, ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది. ఆలోచనలను కార్యరూపం దాల్చడం, నూతన కార్యక్రమాల్లో ప్రారంభిస్తారు. ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఏర్పడడం, విలువైనటువంటి గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సొంత వారితోటి వివాదాలు పెరుగును. అకారణ వివాదాలు తొలగును. ఉద్యోగమున ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందును. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కీర్తిని గడిస్తారు. కన్యారాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. కాబట్టి చూశారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం
మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ధన్యవాదాలు.